టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట ఎడ్లపాడు మండలాల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాలల్లో అసిస్టెంట్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం పసుమర్రు ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన తరగతి గదులను ప్రారంభించారు. తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో వారి తల్లిదండ్రులకు గౌరవ నమస్కారాలు చేయించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తు అందించాలని సంకల్పంతోనే మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారని అన్నారు. మెగా పీటీఎం, తల్లికి వందనం వంటి కార్యక్రమాలతో విద్యారంగంలో సరికొత్త చరిత్ర సృష్టించారని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు పిలుపు మేరకు మెగా టీచర్స్ పేరెంట్స్ డే 4.0 కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. లక్షలాది మంది తల్లిదండ్రులు దీంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం వరకు తీసుకుంటే 44 కోట్ల రూపాయలు తల్లికి వందనం వారి ఖాతాల్లో వేయటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మందికి 10,160 కోట్లు సుమారుగా అంగన్వాడీలకు కూడా కలిపి 10,000 రూపాయలు ఎవరైతే ప్రభుత్వంలో శాలరీ తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా కలిపి ఈ దఫా వారి ఖాతాల్లో వేయటం జరిగింది. దానికి తోడు లోకేష్ బాబు విద్యాశాఖ ఏరి కోరి తీసుకొని ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి పిల్లలు కష్టపడి తల్లిదండ్రులు ఆర్థికంగా ఉన్నా లేకపోయినా పిల్లల ద్వారా మా భవిష్యత్తు మారాలి అని కన్న కలలు కంటున్నటువంటి తల్లిదండ్రులు యొక్క కళ నెరవేరాలి, వాళ్ళకు ఒక భవిష్యత్తు కల్పించాలి పిల్లలకు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి వారికి ఒక మంచి భవిష్యత్తు కలుగజేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో విద్యాశాఖ మంత్రులుగా లోకేష్ బాబు తీసుకోవడం జరిగింది. ఏరి కోరి చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఈ రాష్ట్రంలో ఇంతకన్నా ప్రధానమైనటువంటి అంశం మరొకటి లేదు. స్టూడెంట్స్కి ఒక మంచి భవిష్యత్తు కలిగించడమే ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ విధంగా ఈరోజు యూనిఫామ్స్ కావచ్చు, పిల్లలకు కావాల్సిన బుక్స్ కావచ్చు, మెను వాళ్ళకి ఇచ్చేటువంటి మెను కావచ్చు, రైస్ కార్డ్ నుంచి అన్నీ ఏ విధంగా పిల్లలకి పౌష్టికాహారం అందించాలనో ఆ పౌష్టికాహారానికి కావాల్సినటువంటి అన్ని మెనూలో చేర్పించి క్వాలిటీ ఫుడ్ వారికి అందించడం జరుగుతూ ఉంది. ఎన్విరాన్మెంట్, పర్యావరణం కూడా వాడికి కావాల్సిన దుస్తులు కావచ్చు, బెడ్స్ కానీ, ఉండేటువంటి వాతావరణం కానీ, గదులు కానీ, పర్యావరణం మొత్తాన్ని కూడా అనువైన వాతావరణం పిల్లలకు ఉండాలి అనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంది.